కరీంనగర్లో సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవ్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ శ్రామిక వర్గాలకు భిన్నంగా కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేలా బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెట్టిందని విమర్శించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను సైతం కేంద్రం కాలరాస్తూ కోడులను తీసుకువచ్చిందని ఆరోపించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, భీమేశ్వర స్వామి దేవాలయం అనుబంధ ఆలయాలు ఉదయం ప్రాతకాలం పూజ అనంతరం మూసివేయడం జరుగుతుందని ఆలయ పూజారి శరత్ శర్మ తెలిపారు. అదే రోజు సాయంత్రం 7 గంటలకు సంప్రోక్షణ అనంతరం ఆలయాలు తెరుచుకోనున్నాయని తెలిపారు. వికసిత్ భారత్ కరీంనగర్ జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ 2026 పోటీలు వాల్ పోస్టర్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ విడుదల చేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించి ఎమర్జెన్సీపై తమ అభిప్రాయాలను, ఆలోచనలను, రాజ్యాంగబద్ధంగా ఏర్పడే పరిస్థితులను సవివరంగా వ్యక్తపరచాలని విద్యార్థులను ఉద్దేశించి కోరారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్ఛార్జ్ కలెక్టర్గా గరిమా అగ్రవాల్ గత అక్టోబర్ 23న బాధ్యతలు స్వీకరించారు. గరిమా అగ్రవాల్ను కలెక్టర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్కు అర్చకులు ఆశీర్వచనం అందించారు. కరీంనగర్లోని పూజా కలర్ ల్యాబ్లో ఏర్పాటు చేసిన HP7K డిజిటల్ మిషన్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. నగర మేయర్ శ్రీనివాస్, కార్పొరేటర్లతో కలిసి కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న పూజా డిజిటల్ కలర్ సిబ్బందికి, ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు.